అయినట్టుంది గజేంద్ర గారు. ఇప్పుడు మన ఎర్రబెల్లి సతీష్ రావు గారు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల్లో 2 శతాబ్దాలుగా కార్పొరేట్ దందాలో మొత్తం కోట్లాది మంది లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు సర్వనాశనం అయిపోతున్నారు. దీని గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. మీరు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ స్టూడెంట్ వింగ్గా ఉన్నారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. అసలు ఈ వ్యవస్థ ప్రక్షాళన కావడానికి ప్రభుత్వాలు తప్పంటారా, లేకపోతే వ్యవస్థలు మెయింటైన్ చేస్తున్న అధికారులదా, లేకపోతే మాయలో పడుతున్న పేరెంట్స్దా? ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, సత్యనారాయణ గారికి మీకు నమస్కారాలు. ఈరోజు ఈ డిబేట్లో ముఖ్య సారాంశం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ వలన ఈ సమాజం ఏ విధంగా తప్పుదారి పడుతుంది, ఏ విధంగా నాశనం అయిపోతున్నది ప్రధాన అంశం. ఇందులో మీరు అడిగిన ప్రశ్నలో ప్రభుత్వం తప్పు ఉంది, అదేవిధంగా పేరెంట్స్ తప్పు ఉంది, అధికారులు తప్పు ఉంది. ముందుగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఎవరైతే వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారో, ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు, అది ఖచ్చితంగా ఉందా లేదా అమలుపరచాలనేటువంటి బాధ్యత అధికారులది. ఈ అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఎంగిలి మెతుకులకి ఆశపడి ఎవరు ఎటాన సావని, నా కుటుంబం బాగుంది, నా జోబులో డబ్బులు ఉంది, నా బిల్డింగ్లు కట్టుకుంటాను అనేసి ఒక దురాశతోటి ఈ అధికారులు చేస్తున్నటువంటి అవినీతి వలన ఈ కార్పొరేట్ వ్యవస్థ అన్నది ఇంతింతాయి వడ్డింతాయి అయినట్టు పెద్ద వృక్షం తయారయ్యి ఈ రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంత పెద్ద గాలికైనా వృక్షం కూలిపోతుంది, మరి ఇది కూలదా? ఇది కూలే పరిస్థితి లేదు. ఏం చేయాలి? ఎందుకంటే పేరెంట్స్ ఆలోచించాలి. ఫస్ట్ నా పిల్లవాడిని ఈ స్కూల్లో స్టేటస్ చూసి పంపిస్తున్నారు, కాకుండా స్టాండర్డ్స్ చూడమంటున్నాం. స్టాండర్డ్స్ ఎక్కడుంది? వేరే స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో కూడా అలాంటివి ఉన్నాయి. అక్కడ కూడా ప్రభుత్వాలు, ఎందుకంటే ఇప్పుడు ఒక ఎల్కేజీ యూకేజీలో ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు జాయిన్ చేపిస్తున్నారంటే అక్కడ స్టాఫ్ సఫిషియెంట్గా ఉంటుంది. అంటే ఎల్కేజీకి ఒక టీచర్ ఉంటారు, యూకేజీకి 1st, 2nd, 3rd, 4th, 5th వరకు. ఈ ప్రైమరీ స్కూల్లో చూస్తేనే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లాస్ టీచర్ ఉంటారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకే టీచరు లేదా 2 టీచర్లు ఉంటారు. ఈ 2 టీచర్లు ఏం చేస్తారు, 1వ తరగతికి, 2వ తరగతికి, 3వ తరగతికి, 4వ తరగతికి, 5వ తరగతికి ఈయన అందరూ కలిపి 6 సబ్జెక్టులు చెప్పాలి. ఈ 6 సబ్జెక్టులు ఈయన ఎప్పుడు నేర్పిస్తాడు? ఈ ప్రభుత్వ స్కూల్ ఆ పిల్లలకి ఎప్పుడు అది నేర్చుకుంటారు? ఆ వెసులుబాటు కలిపి ప్రభుత్వాలు ఎక్కడైతే ఈ స్టాఫ్ ఉంటారో, ఒక్కొక్కరికి ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగా అయితే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆ విధంగా ఉంచాలి. అంటే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు సర్వనాశనం అయిపోయిన కారణం ఎవరో చెప్పండి సూటిగా. ఖచ్చితంగా ప్రభుత్వాలు, అధికారులు. ఎందుకంటే ఒకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అంటే, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఒక కాన్స్టిట్యున్సీలో కానీ లేదా ఒక జిల్లాలో ఎన్ని కాలేజీలు ఉంటున్నాయి? అదే ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి? ప్రైవేట్ కాలేజీలు పుట్టగొడుగులాగా ఉంటాయి. మన కాలేజీలు ఏమో 40 సీట్లు అంటారు, 30 సీట్లు అంటారు. అది లేదంటే నీకు సీట్ లేదంటారు. వాడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ పాడుపడినటువంటి ఆ బాయిలేక కదా పోయి ఆ నీళ్ళగా తాగాలి. మరి తప్పు ఎవరిది ఇక్కడ? ప్రభుత్వం, అధికారులే కదా. మరి అదేవిధంగా డిగ్రీ కాలేజీలు తీసుకోండి, ఎన్ని ఉన్నాయి? మరి వాళ్ళంతా ఎక్కడ చదువుకోవాలి? ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించలేదు, వాళ్ళు దాన్ని ఆసరా చేసుకొని కొల్లగొట్టుకుంటున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి, బీటెక్ కాలేజీలు తీసుకోండి, ఫార్మసీ తీసుకోండి, పీజీలు తీసుకోండి, ఎంబీబీఎస్ తీసుకోండి. ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ ఉందా ఒక జిల్లాకి? యూనివర్సిటీలో తప్ప బయట ఎక్కడ కూడా లేదు. వాళ్ళు ఎక్కడంతా విద్యను ఎక్కడ అభ్యసించాలి? కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రభుత్వము, అధికారులు ఖచ్చితంగా దీని మీద చొరవ తీసుకొని కావాల్సినటువంటి కాలేజీలు స్కూళ్ళు ఏర్పాటు చేస్తే, మేము కూడా పేరెంట్స్ కూడా ఏమనుకుంటారు, అరే మనకి ఇక్కడ ఒక మంచి స్కూల్ ఉంది కాబట్టి ఈ స్కూల్లో వీళ్ళు జాయిన్ చేపిస్తే మన పిల్లలు బాగుపడతారని వీళ్ళు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు దోస్త్ అని తీసుకొచ్చి డిగ్రీల్లో ఆన్లైన్ సిస్టమ్, ఆన్లైన్ అడ్మిషన్ పెట్టారంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాడు కంపల్సరీ దోస్తులో చేస్తేనే సీట్ వస్తుంది. సేమ్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు వేరెవర్ యు గో, తెలుగు రాష్ట్రాలలో ఏ కాలేజీకి వెళ్ళాలన్నా ఆన్లైన్ అడ్మిషన్స్ పెట్టి ఫీజు నియంత్రణ చేస్తే ఇదంతా ఆగిపోతుంది, వేరే ఏం చేయకల్లా. అక్కడ కూడా చెప్తా, అక్కడ కూడా కొలుసుకుంది. ఇప్పుడు మీరు దోస్త్ అన్నారు, దోస్త్ ద్వారా ఏం చేస్తున్నారు, అడ్మిషన్లు ఇస్తున్నారు. ఈ అడ్మిషన్లో కొన్ని కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజీలో ఏం చేస్తారంటే, పలానా స్టూడెంట్ నా కాలేజీకి అప్లై చెయ్యి, నా కాలేజీలో నేమ్ ఎంటర్ చెయ్యి, డిస్కస్ చేద్దాం, నేను చేసుకుంటాను, నేను జాయిన్ చేయించుకుంటాను, నీ ఫీజు